AUN X7 ప్రొజెక్ట్ అని ఈరోజు మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఒక బాక్స్‌లో ఏమేం కంటెంట్ ఉందో ఒకసారి అయితే చూద్దాం. సో, బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. ఓకే. ఫస్ట్ ఈ చిన్న బాక్స్ ఒకటైతే ఇచ్చారు. మరి ఈ బాక్స్‌లో ఏమున్నాయో ఒకసారి అయితే చూద్దాం. యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. అలాగే మనకు రిమోట్ అయితే ఇచ్చారు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే HDMI కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకు పవర్ కార్డ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మెయిన్ ప్రొడక్ట్ అయిన ఈ యొక్క ప్రొజెక్టర్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం. నేను బాక్స్ నుంచి బయట తీసేసిన తర్వాత దీని ఓవర్ వ్యూ గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే సో ఫస్ట్ మనకు ఫ్రంట్ సైడ్ ల్యాంప్ అయితే ఇచ్చారనమాట. ఈ ల్యాంప్ నుంచే మనకు విజువల్స్ అనేవి కనబడుతుంది. ఇక్కడ బ్రాండింగ్ లోగో మీరైతే చూడొచ్చు. AUN అని అయితే ఉంది. ఈ యొక్క సైడ్కి అంటే ఈ ప్రొజెక్టర్ 2 సైడ్ మనకు వెంటిలేటర్స్ అయితే ఇచ్చారు. వెంటిలేటర్స్ నుంచి హీట్ అనేది బయటకి అయితే వెళ్తుంటుంది రన్నింగ్ టైంలో. మనకి ఇంకా ఇక్కడ పోర్ట్స్ కూడా అయితే ఇచ్చారు. ఈ పోర్ట్స్ చూస్తే ల్యాన్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ 2 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. AV ఇన్పుట్ పోర్ట్ ఉంది. ఇంకా 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంది. ఇవే కాకుండా ఈ ప్రొజెక్టర్కి టాప్ ప్లేస్లో కొన్ని బటన్స్ అయితే ఇచ్చారనమాట. అంటే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. అండ్ ఇన్పుట్ సోర్స్ బటన్ అయితే ఉంది. మెనూ బటన్ అయితే ఉంది. అండ్ బ్యాక్ బటన్ అయితే ఉంది. ఇంకా మనం ఓకే బటన్ అండ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి కదా రిమోట్లో ఏ విధంగా అయితే అలాగే ఇక్కడ మనకు టాప్ పొజిషన్లో ఇచ్చారు. యాక్సెట్ చేసి ఇక్కడ స్పీకర్ అయితే ఉంది. యాక్చువల్గా ఇది 5 వాట్స్ అండ్ 5 వాట్స్ టోటల్గా 10 వాట్స్ స్పీకర్ అనేవి దీంట్లో రెండు అయితే ఇచ్చారు. అంటే 5 వాట్స్ సపరేట్, ఇంకోటి 5 వాట్స్ సపరేట్ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. పవర్ కేబుల్ పోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రొజెక్టర్కి బాటమ్ పొజిషన్లో 4 హోల్స్ అయితే ఉన్నాయి. అంటే మనం టీవీని స్టాండ్ పైన పెట్టుకుంటాం కదా, సో అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక 4 హోల్స్ నుంచి ప్రొజెక్టర్కి మిడిల్లో ఒక స్క్రూ అయితే ఉంటుంది. కీ స్టోన్ అడ్జస్ట్మెంట్ కోసం ఈ యొక్క స్క్రూ అనేది ఈజీగా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అంటే కీ స్టోన్ అడ్జస్ట్మెంట్ అంటే ఇప్పుడు టేబుల్ మీద పెట్టుకుంటాం కదా, టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనకు ప్రొజెక్టర్ అనేది సెట్ అయితే కాదు. సెట్ కానప్పుడు జస్ట్ ఇలా టిల్ట్ ఇలా మనం ఇలా పైకి అన్నాం అనుకోండి, స్క్రూస్ మీద బరువు అనేది ఉంటుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ప్రొజెక్టర్ని. సో ఇలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కీ స్టోన్ అడ్జస్ట్మెంట్ అనేది. మరి ఈ ప్రొజెక్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ప్రొజెక్టర్ బ్రైట్నెస్ 10,000 ల్యూమినెన్స్ అయితే ఉంటుంది. నేటివ్ రెజల్యూషన్ 920x1080p పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. 4K 60Hz సపోర్ట్ అయితే ఇస్తారు. అండ్ 10,000:1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఇచ్చారు. ఆటో ఫోకస్ అయితే ఇచ్చారు. అలాగే ఆటో కీ స్టోన్ సపోర్ట్ అయితే ఇచ్చారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇచ్చారు. బ్లూటూత్ 5.0 అయితే ఇచ్చారు. ఆండ్రాయిడ్ 9 తోటి అయితే రన్ అవుతుంది ఓఎస్ అనేది. అండ్ CPU గురించి జీబీ గురించి మాట్లాడుకోవాలంటే అమెలాజిక్ ప్రాసెసర్ CPU అయితే ఇచ్చారు. GPU Mali G31 GPU అయితే ఇచ్చారు. 2GB ర్యామ్ అయితే ఉంటుంది. 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. 5 వాట్స్ 2 స్పీకర్స్ అయితే ఇచ్చారు. టోటల్గా 10 వాట్స్ అయితే అవుతుంది. లైఫ్ వచ్చేసరికి 30,000 అవర్స్ అయితే ఉంటుంది. మాక్సిమం స్క్రీన్ సైజు 300 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇవన్నమాట ఈ యొక్క ప్రొజెక్టర్ యొక్క స్పెసిఫికేషన్స్. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రొజెక్టర్ని కనెక్ట్ చేసి అండ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, వాటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా నేను ఇక్కడ ఈ ప్రొజెక్టర్ ఇక్కడ గోడ మీద పడింది కదా, సో నేను ఎప్పుడైతే కొలిచాను అనమాట. అంటే నేను ప్రొజెక్టర్ పెట్టిన ప్లేస్ ఈ ప్లేస్కి డిస్టెన్స్ ఎంత ఉందంటే టోటల్గా 12 ఫీట్ అయితే ఉంది. మరి 12 ఫీట్ ఉంది కదా, మరి ఇక స్క్రీన్ సైజ్ ఎంత ఉందో ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. ఫీట్ డిస్టెన్స్లో 110 ఇంచెస్ అయితే మనకి స్క్రీన్ సైజ్ అయితే వచ్చింది. ఈ యొక్క ప్రొజెక్టర్ సపోర్ట్ వచ్చేసరికి 25 ఫీట్ నుంచి 30 ఫీట్ మధ్యలో వచ్చేసరికి 300 ఇంచెస్ సైజ్ అయితే వస్తుంది. సో మీరు ఎక్కువ లాంగ్ పెట్టుకునే కొద్దీ మీకు స్క్రీన్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో నాకు ఇంతే డిస్టెన్స్ అయితే ఉంది కాబట్టి నాకు 110 అనేది కూడా ఎనఫ్. సో ఇంకొంచెం దూరం పెట్టుకుంటే 125, 150 ఇలా అయితే వచ్చేస్తుంది. 300 వరకు అయితే మనం అయితే పెట్టేసుకోవచ్చు. ఈ యొక్క ప్రొజెక్టర్కి మీ దగ్గర యాపిల్ టీవీ బాక్స్ ఉన్నా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ఇంకా వేరేదైతే ఉన్నా కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అమెజాన్ Fire TV స్టిక్ ఏదైనా ఉన్నా కూడా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు 4K కూడా మనం వీడియోస్ అయితే చూడొచ్చు. మరి దీనికైతే డాల్బీ విజన్ సపోర్ట్ లేదు, బట్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నది ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. మీకు ఓన్లీ 4K వరకు అయితే సపోర్ట్ అయితే చేయగలుగుతుంది ఈ యొక్క ప్రొజెక్టర్ అనేది. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే 8K వరకు డీకోడింగ్ చేయగలుగుతుందని చెప్తున్నారు. బట్ మనకైతే 8K వీడియోస్ అయితే నా దగ్గర అయితే లేవు. సో నేను చెక్ చేసిందల్లా 4K వీడియోస్ అయితే చెక్ చేశాను. ప్రాపర్గా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అండ్ కలర్ఫుల్గా కనపడింది, షార్పర్గా కనపడింది ఇమేజ్ అనేది. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా చాలా మంచిగా కనపడడం అయితే జరిగింది. సో ఎక్సలెంట్ వీడియో క్వాలిటీ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క ప్రొజెక్టర్లో. ప్రొజెక్టర్కి నా దగ్గర ఉన్న జియో టీవీ సెటప్ బాక్స్ని HDMI త్రూ అయితే కనెక్ట్ అయితే చేసిన తర్వాత చెక్ చేశాను. ఎందుకంటే ఇక్కడ OTT అప్లికేషన్స్ కూడా అయితే ఉన్నాయి, ఇంకా మనకు టీవీ ఛానల్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి అన్నీ చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు రిజల్ట్స్ అనేవి.
సో చూశారు కదా, రిజల్ట్స్ అనేవి చాలా బాగా అయితే ఉన్నాయి. నా దగ్గర ఉన్న బోట్ సౌండ్ బార్ అయితే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశాను. ఆ సౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా క్లియర్గా అయితే రావడం అయితే జరిగింది. అండ్ నాకేమనిపించిందంటే విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ షార్పర్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంట్లో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ నుంచి చెక్ చేస్తున్నప్పుడు కానీ ఓటీటీ అప్లికేషన్ చెక్ చేస్తున్నప్పుడు కానీ 4K HDRకి అయితే సపోర్ట్ అయితే లేదు. అదొకటైతే నేనైతే గ్రహించాను అనమాట. ఓన్లీ 4K మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. బ్లాక్ లెవెల్స్ అంటారా, బ్లాక్ లెవెల్స్ ఈ గోడ మీద చింపి చిరిగేసిందని చెప్పుకోవచ్చు. అండ్ మనకు 100% బ్లాక్ లెవెల్స్ అయితే ఖచ్చితంగా అయితే కనపడదు. బట్ మీరు మాత్రం లైటింగ్ని మాత్రం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది ది బెస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క బ్లాక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ ఎలాగైతే ఉందో మనకు అన్ని క్లియర్గా కనపడడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు లైటింగ్ అడ్జస్ట్మెంట్ సరిగా లేకపోతే మనకు పిక్చర్ క్వాలిటీ ఎలా కనపడుతుందో మీరు ఇక్కడైతే చూడొచ్చు. నేనైతే అన్ని లైట్స్ అయితే వేసాను, ప్రొజెక్టర్ ఉన్న సైడ్ అన్ని లైట్స్ వేస్తే ఇలా అయితే ఉంది. అండ్ లైట్ ఆఫ్ చేస్తే కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు క్లారిటీ ఎలా కనబడుతుందో. ఇంకొంచెం మనకు లైటింగ్ రాకుండా చూస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మీకైతే ఉంటుంది. మీకు ఇంతకుముందు కూడా లాస్ట్ ఒక వీడియో కూడా మీరు చూసే ఉంటారు. ఆ వీడియోలో ఇక్కడ గోడ క్రీమ్ కలర్లో అయితే ఉంటుంది, ఇక్కడ కూడా క్రీమ్ కలర్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్రీమ్ కలర్లో మీరు విజువల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మీరైతే ఇప్పుడు చూశారు కదా. సో నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. అండ్ ఇంకా నేను లైటింగ్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది అనమాట. సో మీ ఇంట్లో కూడా మీరు ఒక డార్క్ రూమ్లో ఎన్విరాన్మెంట్లో మాత్రం చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న సెటప్ బాక్స్ని ఏదైతే ఆ ప్రొజెక్టర్ అయితే ఉందో ఆ ప్రొజెక్టర్కి త్రూ HDMI త్రూ అయితే కనెక్ట్ అయితే చేసిన తర్వాత మనం ఈ యొక్క ప్రొజెక్టర్లో టీవీ ఛానల్స్ చూడవచ్చు. అండ్ అలాగే ఓటీటీ అప్లికేషన్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి సో ఓటీటీ అప్లికేషన్స్ కూడా మీకు అయితే చూపించాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నాకు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ది. సరే ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే చెక్ చేయండి. దీని ప్రైస్ అనేది 24,999 అయితే ఉంది, అంటే అరౌండ్ 25,000 అయితే అనుకోండి. సో మీరు కావాలి అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క AUN X7కి అయితే వెళ్ళిపోండి. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.